మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఓఫోటోడి వాక్య ధ్యానంలోనికి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతవరకును సహించిన వాడు రక్షింపబడును. మరలా చదువుతున్నాను. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతవరకును సహించిన వాడు రక్షింపబడును. ఇక్కడ దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, నా నామము నిమిత్తము మీరు ద్వేషించబడుదురు, అంతవరకు సహించిన వాడు రక్షించబడునని యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడున్న శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు కొరకు మనం జీవిస్తున్నప్పుడు, ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు ఈ లోకం మనం ద్వేషిస్తూ ఉంటుంటుంది. ఇదే మాటలు తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ, ఆ సంఘం హింసిస్తున్న పరిస్థితిని బట్టి, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న స్థితిని బట్టి, ఆ శ్రమల్లో ఆ హింసల్లో సహిస్తూ విశ్వాసంతో కొనసాగుతున్న స్థితిని బట్టి, ఆ తెస్సలోనిక సంఘాన్ని బట్టి పౌలు దేవునికి ఎంతగానో స్తుతిస్తూ ఎంతగానో అతిశయించాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు, ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు ఈ లోకం మనం ద్వేషిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రేమించేవారు ఉంటారు, అలాగే ద్వేషించేవారు కూడా ఉంటారు. ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవిస్తున్నప్పుడు, ద్వేషించబడుతున్నప్పుడు ఏమాత్రం కూడా మనం కృంగిపోయిన అవసరం లేదు, ఏమాత్రం భయపడిన అవసరం లేదు. అంతవరకు సహనంతోని, ఓర్పుతోని మన విశ్వాస యాత్రను మనం కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విశ్వాస యాత్రలో ప్రభు మీద పరిపూర్ణంగా అనుకుంటూ, ఆయన మీద గురి నిలుపుతూ ఈ విశ్వాస పరుగు పందెంలో మనం ముందుకు కొనసాగలే కానీ ఏమాత్రం కూడా కృంగిపడడానికి వీల్లేదు. అలాగే అవిశ్వాసులుగా అక్కడ నిలబడడానికి ఎంత మాత్రం వీల్లేదు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ప్రభు కొరకు మనం ఏదైనా పోగొట్టుకోవాల్సి వచ్చినా, ఏదైనా విషయంలో మనం ద్వేషించబడుతున్నప్పటికీ, అలాగే ఒకళ్ళు తక్కువ చూపు చూపడుతున్నప్పటికీ, అలాగే మనల్ని చాలా హీనంగా చూస్తున్నప్పటికీ ఏ విషయంలో కూడా మనం కృంగిపోవడానికి వీల్లేదు. నా నామము నిమిత్తము మిమ్మల్ని హింసించి, నిందించి, అబద్ధముగా చెడ్డమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోక రాజ్యంలో మీ ప్రతిఫలము అధికమగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరలోక రాజ్యంలో మన ఫలము దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనం అంతవరకు సహిస్తూ మనం ముందుకు వెళ్ళాలి కానీ అసహనంగా, అవిశ్వాసంగా ఎంతమాత్రం కృంగిపోవడానికి వీల్లేదనే విషయాన్ని ప్రభు పేట మీకు తెలియజేస్తామన్నాను. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మనం సహనంతో ముందుకు కొనసాగుతున్నామా? ప్రభు మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి మనకు ఎదురవుతున్న పరిస్థితులు, ప్రతికూలతలు ఎదురెటు పోరాడగలుగుతున్నామా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. అంతవరకు కూడా నమ్మకంగా కొనసాగుదాం. ఎట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ప్రభువా, ఏ విషయంలో దర్శించబడుతున్నారో, నిందించబడుతున్నారో, చులకన చేయబడుతున్నారో, హేళన చేయబడుతున్నారో, తక్కువ చేయబడుతున్నారో, ఆ విషయంలో ప్రభువా ఏమాత్రం కృంగిపోకుండా దాన్ని బట్టి ప్రభువా సంతోషించగలిగే జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకోసమేనంటే పరలోకములో మా ఫలము అధికమవుతుందనే విషయాన్ని ఇదిగో ప్రభు విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అంతవరకు సహిస్తూ ప్రభువా, మీరు ఇవ్వబోతున్న బహుమానం పొందుకున్నంత వరకు ప్రభువా మేము ముందుకు కొనసాగలిగే ఆత్మీయస్థితిని మాకు అనుగ్రహించి నడిపించమని, అటు కృప మా పిల్లలందరికీ అనుగ్రహించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ
మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.